triplex villas at Kollur, APR Projects. ఇక సిల్క్ స్మిత లైఫ్ లో మర్చిపోలేని క్యారెక్టర్. అబ్బో బ్యూటిఫుల్ అండి. అమ్మాయికి అసలు గొప్ప క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్స్ అంతకుముందు చేసిన చాలా వ్యాంపిష్ చేసింది కానీ మనకి మీకు గుర్తుండి ఉంటుంది శంకరాభరణంలో ఆ మంజు మంజు భార్గవి భార్గవి అలాగే గారికి ఉండేది. ఎలాంటి character? ఒక్కసారి మార్పు వచ్చినట్టుగా ఈవిడ కూడా అంత మంచి క్యారెక్టర్ మంచి character పడింది. ఆవిడ కూడా షీ యూస్ టు టెల్ us. ఆవిడ కూడా చెప్తుండేది భయ అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. సార్ ఇంకపోతే ఈ సినిమాకి సంబంధించిన వరకు ఆదిత్య 369 ఈజ్ ఏ మ్యూజికల్ బొనాంజా. ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం ఇది ఉంది. ముఖ్యంగా టెక్నికల్గా కెమెరామెన్ అండ్ ఎడిటింగ్గా గౌతమ్ రాజు గారు. జైంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా అన్ని జైంట్ కాంబినేషన్స్. ముఖ్యంగా విఎస్ఆర్ స్వామి గారు, పిసి శ్రీరామ్ గారు, కబీర్ లాల్ కెమెరామెన్ ముగ్గురు. అంటే ముగ్గురు ఎందువల్ల డేట్లు క్లాష్ పీసీ అనుకునే స్టార్ట్ అయింది. పీసీది ఒక షెడ్యూల్ చేసిన తర్వాత అంటే బిఫోర్ వస్తుంది ఒక సాంగ్ రాసలీల వేళ అన్నీ అతనే చేశాడు. అది అయిన తర్వాత అతనికి పీరియడ్ ఫిలింలో స్టార్ట్ చేద్దాం సెటిల్ ఐటమ్ మొదలెడదాం అనుకున్న టైంకి అతనికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏదో కడుపునే రావటం చేయించుకుంటే కొంచెం చిన్న మైనర్ ఆపరేషన్ లాగా అన్నారు. అప్పుడు ఆయన అన్నారు నా వల్ల ఎఫెక్ట్ కాకూడదు మీకు అని విఎస్ఆర్ స్వామి గారిని సజెస్ట్ చేశాడు. పీరియడ్ ఫిల్మ్ చాలా బాగుంటుంది ఇతనైతే అని అంటాం. అట్లా వెళ్ళాం. దట్ 1 to 6 months. మనకి షెడ్యూల్ వైజ్గా చేయాలి కదా మరి. దర్బార్లు సెటప్లు రాజనాథ్కి సెటప్లు అన్నీ అవుట్డోర్ అంటే కింద 7 ఎకరాలు. మన ఓపెన్ అంగళ్ళ రత్నాలు అమ్మినారట కదా అని చెప్పని అవన్నీ అట్మాస్ఫియర్ ఇవన్నీ చేసేటప్పటికి మాకు తలకోనీళ్ళు రావటం ఇవన్నీ అయ్యేటప్పటికి 6 నెలలు పట్టింది. సో బై దట్ టైమ్ హీ వాజ్ లాక్డ్ ఇన్ మణిరత్నం ఫిలిం. సరే అప్పుడు డైరెక్టర్ గారు తీసుకున్నాను నేను. కబీర్ లాల్ బాగుంటాడు, ఎస్డి లాల్ గారు బాయ్ వాళ్ళు బాగుంటాడు, ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, మాకు టెక్నికల్గా మంచి సినిమా చేస్తున్నాడు అని చెప్పి తను తీసుకొచ్చారు. ఈ ముగ్గురులో మేజర్ పార్ట్ చేసిన కెమెరామెన్ ఎవరు? స్వామి గారు, విఎస్ఆర్ స్వామి గారు. ఇప్పుడు ఆ చారిత్రాత్మకం అంతా ఆయన ఎక్కువ చేశారు. కృష్ణదేవరాయల పార్ట్ అంతా స్వామి గారితో లారీ డ్రైవర్ కూడా చేశాడు ఆయన. అవునవును. బాలకృష్ణ గారితో బోల్డ్ సినిమాలు చేశారు. తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది విఎస్ఆర్ స్వామి గారిది. విశ్వనాథ నాయకుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేను, అప్రెంటిస్ నేను ఆ సినిమాకి. ఫస్ట్ నా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ. కానీ అంత పెద్ద కెమెరామెన్ ఒక సెట్ వర్క్ మొత్తం లేచిపోయిందండి. కృష్ణ అవుట్ ఫోకస్ అయింది. ఏం జరిగిందో తెలియదండి. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శివాజీ గణేష్ గారు, జయప్రద గారు, ఇక మొత్తం ఆల్ కాస్టింగ్స్, దాసనారాయణ గారు డైరెక్షన్, విజయమాధవి ప్రొడక్షన్స్, ప్రొడ్యూసర్స్, పద్మాలయ స్టూడియోలో పెద్ద మాసివ్ సెట్, 15 రోజులు ఏకదాటిగా చేసిన షెడ్యూల్ మొత్తం అవుట్ ఫోకస్ వచ్చింది. అసలు ఆయన బాధపడ్డారండి స్వామి గారు. నా లైఫ్కే ఒక మచ్చ ఇది ఎందుకు జరిగింది ఇలా. మరి ఆడు ఆపరేటివ్ కెమెరామెన్ ఎట్లా మిస్ చేశాడో తెలియదు. విజయమాధవి ప్రొడక్షన్స్ ఆయన కాబట్టి తట్టుకున్నారు వాళ్ళు కాబట్టి. వడ్డే రమేష్ గారు ఆ లాస్కి మళ్ళీ ఆ కాంబినేషన్ మొత్తం మళ్ళీ రీషూట్ చేయటానికి మేము పడ్డ పాటలు అండి. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరు వెళ్ళిపోయారు. నేను అప్రెంటిస్ని, నేను మిగిలిపోయా ఒక్కడిని. కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, శివాజీ గణేష్ గారితో, వీళ్ళందరితో డబ్బింగ్, శివాజీ గణేష్ గారికి జగ్గయ్య గారితో డబ్బింగ్ చేపిస్తున్న ఇదంతా నేను, నంద హరిచంద్రరావు గారు. ఆ మొత్తం ఒక్క సినిమాతో నేర్చుకోగలిగే అవకాశం నాకు వచ్చింది. అదే దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ విజయసార్ స్వామి గారు. కృష్ణ గారితో సినిమా ద్వారానే ఫస్ట్ ఎన్ని సినిమాలు కాంబినేషన్. ముఖ్యంగా వెరీ ఒక క్రాఫ్ట్కి, కెమెరామెన్ అనే క్రాఫ్ట్కి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చినటువంటి అత్యంత ఇదేటువంటి పర్సన్స్లో ఆయన ఒకరండి. గ్రేట్ కమ్.